హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మాదాపూర్, సున్నం చెరువు, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో కూల్చివేతలు చేస్తోంది. చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్నట్లు గుర్తించిన పలు బిల్డింగ్లు, గుడిసెలను కూల్చివేశారు. ఇండ్లలోని సామాన్లను బయటపడేసి పోలీసులు భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. మరోవైపు ప్రభుత్వ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నామని కనీస సమాచారం లేకుండా కూల్చివేస్తే ఎక్కడికి వెళ్లి బ్రతకాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా తీరుపై మండిపడ్డ పలువురు ఆత్మహత్యానికి పాల్పడ్డారు. మాకు న్యాయం చేయకుంటే చనిపోవడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు. హైడ్రా కూల్చివేతలపై బాధితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి ఇప్పుడు కూల్చివేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. బడాబాబులు కబ్జా చేస్తే నోటీసులు ఇచ్చి వారం 10 రోజుల సమయం ఇస్తున్నారని, అదే పేదల ఇండ్లను రాత్రికి రాత్రే కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 నాల్కల ధోరణి సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టుకున్నది, లంచాలు తీసుకోలే, మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి. అందుకేనా ఈయన ఎన్నుకున్నాము. అదే మాకు అందుకే కదా కేసు వేసాము. ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చేయండి, రాంగ్ సర్వేలో. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తి సర్వే చేసి కూల్చివేతలు చేపట్టాలని బాధిత ప్రజలు వేడుకుంటున్నారు. హైడ్రా అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, కోర్టుల పరిధిలోనే నిర్మాణాలను కూల్చివేయడం సరికాదంటున్నారు. పలు చోట్ల హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్న బాధితులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. ప్రభుత్వం ఇలాగే చేస్తే ఆత్మహత్యకు తమకు పరిష్కారమని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతల గురించి అప్డేట్స్ ఏంటి? ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లను కూడా కట్టిస్తామని చెప్పారు. కానీ అట్లాంటి పేద ప్రజల ఇండ్లను ఏదైతే నీడ లేకుండా గుడిసెలు వేసుకున్న వారి పట్ల కూడా తమ ప్రతాపాన్ని చూపడం జరుగుతుంది. ఒక పక్క ఏదైతే తమకు అన్ని డాక్యుమెంట్స్ ఉండి కోర్టు కేసులలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఆదివారం ఏదైతే కోర్టు కేసులలో ఉన్నాయని కూడా మరోసారి వారు కోర్టుకు వెళ్లకుండా స్టే ఆర్డర్లు తెచ్చుకోకుండా ఉదయం నుంచే వారు ఏదైతే నిర్మాణాలు సాగిస్తున్నారో వారిపైన కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం జరుగుతుంది. ఇప్పుడు సున్నం చెరువులో కోర్టులో కేసు ఉన్న ఒక భవన అంతస్తులకు సంబంధించిన భవనాన్ని కూడా కూల్చివేయడం జరుగుతుంది. వారు ఇప్పటికే తమకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయని కూడా వారు డాక్యుమెంట్స్ తీసుకురావడం జరిగింది. అలాగే కోర్టులో కేసు కూడా ఉంది. మీరు మా డాక్యుమెంట్లు చూడకుండా ఏది లేకుండా వితౌట్ నోటీస్ ఇవ్వకుండా ఇంత పెద్ద ఎన్నో కోట్ల రూపాయలను పోసి మేము అందరం కూడా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి కట్టాము, మీరు వచ్చి కూలుస్తా అంటే ఎలా అని చెప్పేసి కనీసం తమ డాక్యుమెంట్లనైనా చూడాలి అని ఒక పక్క వీళ్ళు ఏదైతే నిర్మాణం చేపట్టారో పర్మిషన్ తోటి కావచ్చు, అలాగే కోర్టు కేసులతో ఉన్నారో వారు చెప్పడం జరుగుతుంది. అదే ఇంకొక పక్క అదే సున్నం చెరువు వద్ద నిల్వ నీడ లేకుండా చెత్త కాగితాలు కావచ్చు, చెత్తను ఏరుకుంటున్న కొంతమంది ఏదైతే చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వారు, కూలీ పనులు చేసుకుంటున్న వారి మరొక వర్ణనాతీతమైన బాధ ఉంది. వారు 70-80 కుటుంబాలంతా కూడా గత 10-15 సంవత్సరాల నుంచి కూడా అక్కడే గుడిసెలు వేసుకొని నివాసం ఉండడం జరుగుతుంది. వారు రోజు పనిచేస్తూనే వారి పొట్ట గడిచే రోజు వాళ్ళది అట్లాంటిది. ఈ రోజు ఎటువంటి హెచ్చరికలు లేకుండా చిన్న పిల్లలతో ఉన్న వారందరినీ కూడా బయటపడేసి వాళ్ళని గుడిసెల్ని తీసివేయడం పట్ల కూడా వారు ఆవేదన చెందడం జరుగుతుంది. గణేష్, బాధితులు ఏమంటున్నారు? హైడ్రా అధికారులు బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేశారా? ఇప్పటి వరకు అయితే లేదు. ఏదైతే గతంలో కావచ్చు మనం చూసుకున్నట్టయితే ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే నాలా పైన ఉన్నవారు కావచ్చు, ఎక్కడ నిల్వ నీడ లేని వారికి 2 BHK లో అవకాశం కల్పించడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా చూస్తే చాలా మట్టుకు కూడా అకామిడేట్ చేసిన వాటి కాకుండా చాలా కూడా ఖాళీ ఉండడం జరిగింది. ఇప్పుడు 70-80 కుటుంబాలు ఉండడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు చెరువులు ఉన్నారు అని అంటున్నారు. మరి ప్రభుత్వమే వారికి ఆవాసం కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడైతే వేకెంట్ గా ఉండడం జరిగిందో వారిని ప్రత్యామ్నాయంగా అక్కడికి పంపించాల్సిన అవసరం ఉంది. కానీ హైడ్రా అధికారులు కావచ్చు అంటే మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని వారు కూడా అనడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? ప్రభుత్వమే అంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలా, అధికారుల దగ్గరికి వెళ్తారు? మొత్తంగా
ప్రభుత్వమే కదా హైడ్రా అధికారులన్నా ప్రభుత్వమైనా మీ అందరికీ చెప్పుకుంటేనే కదా మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. పునరావాసం లేదు కాబట్టి నిర్వహణ నీడ లేదు, మరి ఇప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పడం జరుగుతుంది. మాకు పునరావాసం కల్పించండి, ఏదైతే 2 BHK ఉండడం జరిగిందో ఇక్కడ లేకనే కదా మేము ఇక్కడ ఉంటున్నామని కూడా వారు ఆవేదన చెందడం జరుగుతుంది. మీరు మా గుడిసెలు తీసేస్తే మేము ఆత్మహత్యలే శరణ్యం, మా పిల్ల పాపలతో అందరం కూడా మొత్తం కుటుంబ సమేతంగా కూడా ఆత్మహత్యలే మాకు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం ఇట్లాంటి పేదల వాళ్ళపైన కూడా మాలాంటి వారిపైన కర్కశత్వం ప్రదర్శించడం మంచిది కాదు. ఏదైతే నిల్వ నీడ లేకుంటున్నారో వారు గుడిసెలు వేసుకున్నారో వారందరికీ ఆవాసం కల్పించి తీసేయండి అని చెప్పడం నేపథ్యం కనబడుతుంది. మొత్తంగా అటు ఎవరైతే కోర్టు కేసులు ఉన్నాయో వారి కోర్టుకు వెళ్లకుండా స్టే ఆర్డర్లు తెచ్చుకోకుండా ఒక పక్క, అలాగే నిల్వ నీడ లేని వారి గుడిసెల పట్ల ఇంకో పక్క ఇట్లాంటి ఆక్రోశాన్ని కావచ్చు వాళ్ళు ప్రభుత్వం హైడ్రా అధికారుల పట్ల కూడా హైడ్రా అధికారులతో చేపించడం జరుగుతుంది. అటు కుత్బుల్లాపూర్ లో కూడా ఇంట్లో ఉన్న విల్లాస్ లో ఉన్న వారికి సంబంధించి ఇంట్లో ఉన్న సామాన్ బయటపడేసి మరీ కూల్చివేతలు చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా వితౌట్ నోటీస్ ఇవ్వకుండా ఇంట్లో వాళ్ళను బయటకు నెట్టేసి వారందరూ ఇల్లు కూల్చడం పట్ల కూడా వారు ఆవేదన చెందడం జరుగుతుంది. ముందస్తుగా ఆ సమాచారం ఇస్తే తాము ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంటే మాత్రం తీసేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మేము ప్రత్యామ్నాయం చూసుకునే అవకాశం ఉంటుందని కూడా గతం ఏదైతే 19వ తారీఖు జూలై 19 నుంచి హైడ్రా రావడం జరిగిందో ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న సమస్యనే ఇది. కోట్లాది రూపాయలు పోసి అప్పచెరువులో ఏదైతే నిర్మాణాలు సాగించడం జరిగిందో, ఏదైతే ప్లాస్టిక్ కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఉండడం జరిగిందో వారు కూడా ఆవేదన చెందడం జరుగుతుంది. మొత్తంగా హైడ్రా వల్ల కూడా చాలా మటుకు కూడా ఆస్తులు కోల్పోయారు సర్వస్వం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రూపాయి కూడబెట్టుకొని సంపాదించిన ఆస్తులన్నీ కూడా పోవడం జరిగింది. వితౌట్ నోటీస్ ఇవ్వడం వల్ల తాము ఇప్పుడు ఎటు వెళ్ళాలి, మా భార్య పిల్లలతోటి రోడ్డున పడ్డామని కూడా ఆవేదన చెందడం జరుగుతుంది. బీదవారు ఎవరైతే ఉన్నారో గుడిసెలేసుకొని వారికి తప్పకుండా ఈ ప్రభుత్వం పునరావాసం కల్పించాలని కూడా చెప్పడం జరుగుతుంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.